అభిమానులు హద్దు మీరుతున్నారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. నిన్న సమంత, మొన్న నిధి అగర్వాల్కు అభిమానుల దగ్గర నుంచి చేదు అనుభవాలు ఎదురయ్యాయి. కథానాయకులు కనిపిస్తే చాలు అభిమానులు హద్దులు మీరుతున్నారు. వారితో సెల్ఫీలు దిగేందుకు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. ఇటీవల వరుసగా జరుగుతున్న కొన్ని ఘటనలు సమాజంలో కొంతమంది ఎలా ప్రవర్తిస్తున్నారనే అంశంపై తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. తాజాగా నటి సమంతకు హైదరాబాద్ లో ఎదురైన అనుభవం మరోసారి చర్చనీయాంశమైంది. నిన్న జూబ్లీహిల్స్ లోని ఓ షోరూం ప్రారంభోత్సవానికి సమంత హాజరయ్యారు. ఆమెను ప్రత్యక్షంగా చూడాలనే ఉత్సాహంతో అభిమానులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. కార్యక్రమం ముగిసిన అనంతరం సమంత బయటకు వెళ్లే సమయంలో ఒక్కసారిగా జనం చుట్టుముట్టారు. సెల్ఫీల కోసం ఎగబడుతూ తోపులాటకు దిగారు. కొందరు అత్యుత్సాహంతో ఆమె దగ్గరకు చేరుకున్నారు. ఈ క్రమంలోనే రద్దీని నియంత్రించడం కష్టంగా మారింది. వ్యక్తిగత భద్రతా సిబ్బంది తీవ్ర ప్రయత్నాల తరువాత ఆమెను జనం నుంచి తప్పించి కారులో పంపించారు. ఈ గందరగోళ పరిస్థితుల్లోనూ సమంత సహనం కోల్పోకుండా చిరునవ్వుతోనే అక్కడి నుంచి వెళ్లటం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక ఇదే తరహా ఘటన వారం రోజుల క్రితం కూడా చోటు చేసుకుంది. కుకట్పల్లిలోని లూలు మాల్లో జరిగిన ప్రభాస్ సినిమా ది రాజా సాబ్ పాట విడుదల కార్యక్రమంలో నటి నిధి అగర్వాల్ కు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. సెలబ్రిటీల పట్ల అభిమానం ఉండొచ్చు, కానీ కనీస మర్యాద లేకుండా ప్రవర్తించడం సరికాదని పలువురు విమర్శిస్తూ ఉన్నారు. దక్షిణాదిలో అభిమానం హద్దులు దాటుతోందని, కొందరు అనాగరికంగా ప్రవర్తిస్తున్నారని సోషల్ మీడియాలో కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా నటీమణుల భద్రత విషయంలో నిర్వాహకులు మరింత బాధ్యతగా వ్యవహరించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండగా నెటిజన్లు అభిమానుల తీరును తప్పుపడుతున్నారు. ఇప్పటికే నిధి అగర్వాల్ విషయంలో లూలుమాల్ నిర్వాహకులను పోలీసులు నోటీసులు కూడా ఇచ్చారు. నటీమణుల భద్రత విషయంలో నిర్వాహకులు సరైన చర్యలు తీసుకోలేదని, విచారణకు హాజరు కావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. వరుస ఘటనలు చూస్తున్న పబ్లిక్ నెటిజన్లలో తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నారు. అభిమానం పేరుతో సెలబ్రిటీలను ఇబ్బందులకు గురి చేయడం కరెక్ట్ కాదని, మితిమీరిన ఉత్సాహంతో వారిని ఇబ్బందులకు గురి చేయొద్దని సూచిస్తున్నారు.